స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానము అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకంటే దేవుడు మీతో మాట్లాడిన మాటలను మీరు కోల్పోతారని మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ప్రతి జీవితోనూ, ప్రతి మనిషితోనూ, లేదా ప్రతి విశ్వాసితోనూ, లేదా తన భక్తుడితోనూ ఏదో ఒకటి నిన్ను బలపరచటానికి మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటాడో కనుక నీవు వాగ్దానాన్ని లేదా వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతూ ఉంటావో ప్రభు నీతో అప్పుడు మాట్లాడతాడు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అటువలే పరిచర్య చేయ స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవం గల వారును అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా నా ప్రభు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీవు ఎలా ఉండాలనుకుంటున్నాడంటే దేవుడు అన్ని విషయములలో నమ్మకమైన బిడ్డగా, నమ్మకమైన దాసుడిగా, నమ్మకమైన విశ్వాసిగా, నమ్మకమైన సేవకుడిగా, అలాగే నీ ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నమ్మకం, నిజాయితీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. దేవునికి ఇష్టంగా మీరు జీవించండి. తద్వారా నీకు మేలు, క్షేమము, సమాధానము, ఆశీర్వాదము అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానము అన్ని విషయంలో నమ్మకము గలవారే ఉండవలెనని నీవు కోరుకుంటున్నావు కనుక ప్రభా, ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని. అయా, నీకు వ్యతిరేకమైన మార్గములు, ఆయాస్కరమైన మార్గము ఒకవేళ మా యందుంటే దయతో క్షమించి నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని స్థిరపరచమని, సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. రోగులు ఎవరైనా ఉంటే ప్రభా, ప్రార్థనలు ఎక్కువిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నాయన నీ కృపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, యవనస్తులు ఉన్నారు, చక్కటి సంబంధాలను గ్రహించిన ప్రార్థిస్తున్నాను. గర్భంలో గర్భఫలాలు దయచేయమని. అలాగే నాయన ఎంతమంది ప్రభా నా ప్రజలు నా తండ్రి ఆయా అవసరతలతో ఉన్నారో, వ్యాధులతో ఉన్నారో, శోధనలు ఉన్నారో, పాపంలో ఉన్నారో, నీకు మొరపెడుతున్నారో అందరి జీవితాల్లో నీ కార్యం చేయమని కృపణించమని ప్రార్థిస్తూ ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని యేసుక్రీస్తు నామములో ప్రకటిస్తూ ఈ దినం యొక్క దీవెనతో ప్రతి బిడ్డని నింపమని యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి. తద్వారా నీవును సేవలో పాలిభాగస్తులవుతావు కనుక ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.